అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతికి సంబంధించి నేను మంత్లీ రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. ఇది వచ్చేసి జూలై 2025 రివ్యూ అప్డేట్ అనమాట. దీని పరంగా ఏంటంటే అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అలాగే మంత్లీ వైజ్ అమరావతి యొక్క ప్రోగ్రెస్ అయితే చూపిస్తాను. దీనికి సంబంధించి మీకైతే అమరావతి ఎలా నిర్మాణం జరుగుతుంది మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. రీసెంట్గా నేను అమరావతి గుండెకాయ లాంటి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే షూట్ చేసి చూపించాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో అయితే పెడతాను, అది కూడా వెళ్ళి చూడండి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాను. ఈ జోనల్ ఆఫీసు ఆగస్ట్ 15 అయితే ఓపెన్ చేస్తామని అయితే అంటున్నారు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఎలివేషన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవుట్ సైడ్ పనులు అయితే చేసుకుంటున్నారు, చిన్న చిన్న పనులు ఉంటే. ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఇంతకుముందు ఇది ఎలా ఉందంటే 23 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అలాగే దీనికి సంబంధించిన డిజైన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంటీరియర్గా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అలాగే ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లో యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. అలాగే దాని పక్కనే ఒక స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కూడా జరుగుతుంది, అది మీరు చూడొచ్చు. ఈ స్టోరేజ్ ట్యాంక్కి పైకప్పు నిర్మాణ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఆపోజిట్లో కూడా ఇంకో స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బిల్డింగ్ వచ్చేసి G+7 ఇంకా టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 3.62 ఎకరాల్లో ఈ బిల్డింగు, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఏరియాని అయితే డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కోసం 2 నెలలుగా ఈ భారీ క్రేన్తో పైన ఈ ఐరన్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, 29 జూలైన షూట్ చేసినప్పుడు ఈ టెర్రస్ ఫ్లోర్కి సంబంధించిన ఐరన్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఈ పైన ధర్మాకోళ్ళు, ఈ రేకులు లాంటివి అయితే పెడుతున్నారు. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ బిల్డింగ్ వచ్చేసి ఆగస్టు 15న ఓపెన్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. దానికోసమే పనులు ఇంకా స్పీడప్ చేశారు. అలాగే బిల్డింగ్ ఆపోజిట్లో 4 కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాల పనులు కూడా స్పీడప్ చేశారు. ఈ 23 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు కొత్తగా ఒక కార్యాలయ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేసి పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఐరన్ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. అలాగే మిగతా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన 2 కార్యాలయాలకి ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. 3వ కార్యాలయానికి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి, అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఈ 4 కార్యాలయాల నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఈ కార్యాలయాల నిర్మాణ పనులు రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అలాగే ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ 4 కార్యాలయాలకు సంబంధించిన పనులు మీరు చూడొచ్చు. ఈ పెయింటింగ్ వర్క్స్కి అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ మధ్యలో ఉన్న 2 కార్యాలయాలకు సంబంధించి. 3వ కార్యాలయానికి సంబంధించి ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే ఈ సగం వరకు కంప్లీట్ అయిపోయినాయి. అలాగే కొత్తగా స్టార్ట్ చేసిన ఇంకో కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఐరన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఆ ఐరన్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఐరన్ పిల్లర్స్ అవన్నీ పెడుతున్నారు. అలాగే ఇది నైట్ టైము 16th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర నైట్ టైం కూడా పనులు చేసుకోవడం కోసం లైట్లు లాంటి అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. ఆ లైటింగ్ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉన్న కార్యాలయాల దగ్గర కూడా నైట్ టైం ఎలా ఉందో మీరు చూడండి. ఇక్కడ నైట్ టైము ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసరికి E12 N9 జంక్షను. ఇక్కడ N9 రోడ్డు నిర్మాణంలో భాగంగా యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం కోసం భారీ ప్రీకాస్ట్ సిగ్మెంట్లు అయితే రెడీగా పెట్టుకొని ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు మొత్తం ఈ ల్యాండ్ సర్ఫేస్ అంతా చదును చేసుకొని ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేసుకొని పెట్టారు. అలాగే ఈ భారీ ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ అమర్చడం కోసం ఈ క్రేన్లను కూడా రెడీగా పెట్టుకున్నారు. అదంతా మీరు చూడొచ్చు. ఈ రోడ్స్ నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తారు. దాంట్లో స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్, సెవరేజ్ నెట్వర్క్, ఇంకా యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం పనులు అయితే చేస్తారు. ఇంకా పవరు, ఐసీటీ లైన్స్, రియూజ్ వాటర్ లైన్ కానీ, పెడెస్ట్రియన్ ట్రాక్స్ అవన్నీ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది. ఇక్కడ ల్యాండ్ సర్ఫేస్ కూడా మీరు చూడొచ్చు, కాంక్రీట్ వర్క్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ N9 రోడ్డు వైపు మీరు చూడొచ్చు. ఈ ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇదంతా మీరు చూడండి ఈ బ్లాక్ మొత్తం. ఇది ఈ N9 E12 జంక్షన్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ జంక్షన్ దగ్గర మనకి SRM యూనివర్సిటీ అలాగే అమృత యూనివర్సిటీస్ అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం ఈ సెగ్మెంట్లు మొత్తం అమర్చేశారు ఇదంతా. ఇలా రోడ్డుకి సంబంధించిన ఈ యూటిలిటీస్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కటిగా. ఇదొచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లోని తొలి మోడల్ స్కూల్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ 7th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ మోడల్ స్కూల్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కొత్తగా బ్లాక్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ బ్లాక్‌కి సంబంధించిన పైకప్పు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ పెద్ద బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆపోజిట్‌లో ఉన్న ప్లే ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో రాజధాని అమరావతిలోని మంగళగిరి మండలం నిరమర్రు దగ్గర జెడ్పీ హై స్కూల్ని రాష్ట్రంలోని తొలి మోడల్ స్కూల్గా ఎంపిక చేసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి మోడల్ స్కూల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 15 కోట్ల రూపాయలతో 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ మోడల్ స్కూల్ మొత్తం ఉండబోతుంది. ఇక్కడ అధునాతన సౌకర్యాలతో భవనాలు, గ్రౌండ్‌లో నిర్మాణ పనులైతే చేస్తున్నారు. అలాగే అగస్త్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ ల్యాబ్, ఇంకా పార్క్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ బిల్డింగ్ దగ్గర మధ్యలో ప్రాంతం మొత్తం ప్లే ఏరియాగా అయితే చేస్తున్నారు. ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ మోడల్ స్కూల్ నిర్మాణ పనులు ఎంతవరకు జరిగినో మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పైకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా కొత్తగా ఇంకో బ్లాక్ నిర్మాణం పనులు అయితే స్టార్ట్ చేశారు. ఆ బ్లాక్ నిర్మాణ పనులు చేయడం కోసం క్రేన్లను కూడా పెట్టారు. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్లోనే క్రేన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 5.2 ఎకరాల విస్తీర్ణంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉండేది. ఇది నిడమర్రు విలేజ్ దగ్గర. అమరావతి క్యాపిటల్ రోడ్లోని మనకి E14 రోడ్ అయితే ఈ స్కూల్కి చాలా దగ్గర అవుతుంది. అలాగే ఈ స్కూల్ దాటిన తర్వాత మనకి కురగల్లు విలేజ్ ఉంటుంది. ఆ కురగల్లు విలేజ్ దగ్గరే మనకి అమృత యూనివర్సిటీ, SRM యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ క్రీడా ప్రాంగణాలు, ప్రత్యేక ఆడిటోరియం, వాకింగ్ ట్రాక్, ఇంకా మరుగుదొడ్లను అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ ఫ్రంట్ వైపు ఉన్న కొత్త బ్లాక్ నిర్మాణ పనులు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి 3 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు E12 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ E12 రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ E12 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSR అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. 255.60 కోట్ల రూపాయలతో. E12 రోడ్డు వచ్చేసి మనకి అమృత యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ 2 యూనివర్సిటీకి కనెక్ట్ అయ్యే రోడ్డు అన్నమాట ఇది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా మనకి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. అంటే స్టోమ్ వాటర్, డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ. ఇది 29 జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు E12 రోడ్డు వర్క్స్ ఎలా జరిగినాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, సెవరేజ్ నెట్వర్క్ కానీ, యూటిలిటీ డక్ట్స్ కానీ, పవర్, ఇంకా ICT లైన్స్, రియూజ్ వాటర్ లైను, ఇంకా పెడెస్ట్రియన్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ను, స్ట్రీట్ ఫర్నిచర్స్ అవంతా రెడీ చేసి ఈ రోడ్డు మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. మొత్తం 6.7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ రోడ్డు ఉంటుంది. స్ట్రైట్గా కనిపించేదే మనకు ఎర్రబాలెం ఏరియా. అలాగే ఇది వచ్చేసి 22 జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం దాదాపు 15 ఎకరాలు అయితే కేటాయించారు. ఆ కేటాయించిన ల్యాండ్లో ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి E7 రోడ్డు పక్కనే ఉంటుంది. ఇదంతా 15 ఎకరాల ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏంటంటే జంగిల్ మొత్తం క్లియర్ చేసుకొని, సైట్ క్లియరెన్స్ మొత్తం చేసుకొని, మొత్తం ప్లాట్ఫామ్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు. ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నారు. అంటే త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసుకొని పనులైతే స్టార్ట్ చేయబోతున్నారు.
ఇక్కడ 1000 పడకల హాస్పిటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో. గతంలోనే ఇక్కడ 15 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ హాస్పిటల్‌కి తుళ్ళూరు, అనంతవరం, నెక్కల్లు విలేజెస్ అయితే దగ్గర కాబోతున్నాయి. మనకి రైట్ సైడ్‌లో కనిపించేది E7 రోడ్డు. ఇది 28 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం నీట్‌గా ల్యాండ్ మొత్తాన్ని చదును చేసుకొని, కొత్తగా మట్టి తోలుకొని, ఆ మట్టిని మొత్తం లెవెల్ చేసుకుంటున్నారు. కంటిన్యూస్‌గా పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ హాస్పిటల్‌కి మనకి రైట్ సైడ్‌లో N15 రోడ్డు, లెఫ్ట్ సైడ్‌లో N16 రోడ్లయితే ఉంటాయి. అలాగే ఇది 4th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు N4 రోడ్డుకి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఈ N4 రోడ్ నిర్మాణం కోసం ఈ ఏదైతే మనకి కెనాల్స్ దాటుతాయో, కెనాల్స్ అంటే కొండవీటి వాగు, పాలవాగు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే చేయాల్సింది. ఇది BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చేస్తున్నారు N4 రోడ్ నిర్మాణ పనులు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈ సిగ్మెంట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ అక్కడికక్కడ సిగ్మెంట్ రెడీ చేసి ఇక డైరెక్ట్‌గా వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఉన్న లొకేషన్ వైపు అయితే పెడతారు. ఈ సిగ్మెంట్స్ అన్నీ మీరు రెడీ చేస్తున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ N4 రోడ్డు వచ్చేసి మనకి కొండవీటి వాగు, పాలవాగు 2 వాగులనైతే క్రాస్ అవుతుంది. ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఆ సిగ్మెంట్లు చాలా వరకు కంప్లీట్ అయ్యి ఇంకా కొత్తగా సిగ్మెంట్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. లెఫ్ట్ సైడ్‌లో మీకు కనిపించే మొత్తం ఈ బ్యాచింగ్ ప్లాంట్ ఏరియా అంతా. ఇక్కడ నుండి మొత్తం రోడ్డు మొత్తం చూడొచ్చు. ఈ N4 రోడ్డు వచ్చేసి వెంకటపాలెం నుండి నవలూరు వరకు 7.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇదొచ్చేసి N9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్. 11 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ N9 రోడ్డు పాలవాగు క్రాస్ అయ్యే వైపు ఈ పైన బ్రిడ్జి నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇది N4 రోడ్డు వైపు ఏంటంటే సిగ్మెంట్స్ రెడీ చేసి డైరెక్ట్‌గా ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడే బ్రిడ్జిని రెడీ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి రెడీ చేయడం కోసం ఇక్కడ ఐరన్ వర్క్స్ కంప్లీట్ చేశారు. అదంతా మీరు చూడొచ్చు. ఇది 3 వే కెనాల్ బ్రిడ్జ్ అంటారు. సేమ్ ఇలాగే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. ఇందాక చూపించిన లొకేషన్‌లో. అలాగే ఇది 5th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు CBN గారి ఇంటి నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అంటే ఇంటికి సంబంధించి స్లాబ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E6 N10 జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. వెలగపూడి విలేజ్ దగ్గర 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం అయితే చేసుకుంటున్నారు. పైన ఐరన్ వర్క్స్ చేశారు స్లాబ్ కోసం. అలాగే ఇది 28 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ పైన స్లాబ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఈ ల్యాండ్ చుట్టూతర ఒక రిటైనింగ్ వాల్ నిర్మించారు. అలాగే అడ్డుగున్న ఈ హై టెన్షన్ హెచ్టీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెచ్టీ లైన్స్‌ని అయితే పక్కకి మార్చారు. ఆ మార్చిన ఈ హై టెన్షన్ వైర్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇదొచ్చేసి కొండవీటి వాగు కృష్ణాయపాలెం వైపు జరుగుతున్న పనులన్నమాట. ఈ కొండవీటి వాగు కృష్ణాయపాలెం వైపు పనులు ఇక్కడొచ్చేసి రోడ్డు దాటిన తర్వాత 200 మీటర్ల వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ కృష్ణాయపాలెం దగ్గర అయితే రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఇటువైపు పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 200 మీటర్స్ దాటిన తర్వాతే రిజర్వాయర్ అయితే వస్తుంది. ఇక్కడ 0.1 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ రిజర్వాయర్‌కి కొండవీటి వాగు, పాలవాగు 2 వచ్చి కనెక్ట్ అవుతాయి. ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ రోడ్డు పక్కనే ఏదైతే కెనాల్ వర్క్ స్టార్ట్ చేశారో ఈ కెనాల్‌కి సంబంధించిన
డీప్ ఎగ్జావేషన్ పనులు కూడా జరుగుతున్నాయి, అదంతా మీరు చూడొచ్చు. అలాగే ఇది వచ్చేసి 9 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర అప్పుడు సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన టెండర్స్ అన్నీ ఫైనలైజ్ అయిపోయి, ఇక్కడ ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు సివిల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇవి వచ్చేసి టవర్ 1, టవర్ 2. ఇక్కడ డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్‌ని తొలగించడం గానీ, సైట్ క్లియరెన్స్ చేసుకొని ఐఐటీ నిపుణులు ఇచ్చిన గైడ్‌లైన్ ప్రకారం నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ టవర్స్ నిర్మాణం వచ్చేసి డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే ఉంటుంది. ఈ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర ఈ ఐరన్ ఏదైతే వంగిపోయి ఉన్నాయో ఆ ఐరన్ మొత్తాన్నయితే సరి చేసుకుంటున్నారు. ఇది 26 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు అప్పుడు మీరు చూడొచ్చు ఈ సిచ్యువేషన్ ఇక్కడ. అంటే అప్పుడే వర్షాలు పడైతే ఆగినియి. ఆ వర్షాలు పడడంతో ల్యాండ్ డౌన్‌గా ఉండడంతో ల్యాండ్ వైపు అక్కడక్కడ వాటర్ వచ్చున్నాయి. కానీ పనులైతే కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ వచ్చేసి 3 కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే చేస్తున్నారు. టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పలోంజీ వాళ్ళు చేస్తున్నారు. 3, 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళు, 5 వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ టవర్స్ దగ్గర సివిల్ వర్క్స్ చేసుకోవడం కోసం చుట్టూతా అన్ని ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. అలాగే నైట్ టైం కూడా పనులు చేసుకోవడం కోసం టవర్ 1, టవర్ 2 దగ్గర లైటింగ్ అరేంజ్‌మెంట్స్ కూడా చేసుకున్నారు. ఇది 16 జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ. అంటే నైట్ టైం కూడా కంటిన్యూస్‌గా పనులు చేసుకోవడం కోసం లైట్‌లన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. టవర్ 1, టవర్ 2 దగ్గరైతే ఉన్నాయి. 3, 4, 5 దగ్గరైతే ఇంకా ఆ అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకోలేదు. అలాగే టవర్ దగ్గర రావడం కోసం ర్యాంపులు గానీ అయన్నీ రెడీ చేసుకున్నారు. ఈ టవర్ చుట్టూతా ఉన్న ల్యాండ్ ఏరియా మొత్తాన్నయితే చదును చేసుకొని లెవెలింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి 3 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణం కోసం ఈ సైట్ క్లియరెన్స్ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మొత్తం 12 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు గతంలోనే. ఆ ల్యాండ్ వైపు మొత్తం ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే భూమి పూజ చేసుకొని వీళ్ళు కూడా పనులు మొదలెట్టబోతున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E3 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాట్ల పనులు ఎలా జరుగుతున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇది 23 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ ఫెన్సింగ్ మొత్తం అరేంజ్‌మెంట్స్ చేసుకున్నారు. అంటే ఫెన్సింగ్ నిర్మాణ పనులైతే కంప్లీట్ చేసుకొని ఈ సైట్ మొత్తం క్లియరెన్స్ చేసుకొని ల్యాండ్ మార్కింగ్ అంతా చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 12 ఎకరాల ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో. అలాగే సీడీ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణంలో భాగంగా మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం నుండి ఉండవల్లి వరకు 3.92 కిలోమీటర్ల రోడ్ నిర్మాణం జరుగుతుంది. దీంట్లో భాగంగా అండర్గ్రౌండ్ యూటిలిటీ, స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దానికోసం ప్రెజెంట్ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తాన్ని అయితే లెవెలింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముందు ఈ లెవెలింగ్ అంతా అయిన తర్వాత ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ మొత్తం ఏర్పాటు చేసిన తర్వాతే రోడ్డు నిర్మాణం మొత్తం కంప్లీట్ చేస్తారు.
దాని తర్వాత మనకి సైక్లింగ్ ట్రాక్‌లు గానీ, అవెన్యూ ప్లాంటేషన్స్ అయన్నీ వస్తాయి. అలాగే దీన్ని 2 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 నిర్మాణం ఆల్రెడీ పెండింగ్‌లో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్‌వర్క్‌కి సంబంధించిన పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఫేజ్ 2 నిర్మాణం ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఈ ఫేజ్ 1 నిర్మాణం కూడా ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ మీరంతా చూడొచ్చు, ఇదంతా ఐసీటీ పైప్‌లైన్స్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైపుల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇది 23 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు జీవీ ఎస్టేట్స్ 5 స్టార్ హోటల్ నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ మొత్తాన్ని చదును చేసి ఇక్కడ మట్టి పరీక్షలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో హోటల్స్ నిర్మాణం కోసం కొంత ల్యాండ్స్ అయితే కేటాయించారు. ఈ జీవీ ఎస్టేట్ నిర్మాణం కోసం 4 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. అలాగే ఇది 7th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఇది E16 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ E16 రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో ఉన్నది ఇంకా పవర్ లైన్ కానీ ఇంకా కేబుల్ లైన్స్ ఉంటాయి. అలాగే సైడ్ వైపు మనకి డ్రైనేజ్ నెట్వర్క్ అయితే ఉంటుంది. ఈ E16 రోడ్డు మొత్తం 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీన్ని ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు 141.45 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ E16 రోడ్డు మనకి విజయవాడ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో N6 రోడ్ అంటారు. ఆ రోడ్డుతో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే విజయవాడ వెస్ట్ బైపాస్ అది. ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. పనులైతే ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోడ్డుకి సంబంధించిన స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ, వాటర్ సప్లై నెట్వర్క్, సెవరేజ్ నెట్వర్క్ కానీ, పవరు ఐసీటీ లైన్స్, రియూజ్ వాటర్ లైన్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత రోడ్ నిర్మాణం కంప్లీట్ చేసి ఎవెన్యూ ప్లాంటేషన్స్ కానీ, సైక్లింగ్ ట్రాకులు, స్ట్రీట్ ఫర్నిచర్స్ అవన్నీ ఏర్పాటు చేసి రోడ్డు మొత్తాన్ని అయితే రెడీ చేస్తారు. అలాగే ఇదొచ్చేసి N7 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అనమాట. ఈ N7 రోడ్డు తాళ్ళేపాలెం నుండి నిడమర్రు వరకు 12.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీన్ని ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళు 453.92 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. 7th జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో. అలాగే ఇది 29 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. అంటే నేను వీడియో షూట్ చేసిన టయానికి వర్షాలు అప్పుడే ఆగినాయి అనమాట. దాని బ్యాక్ సైడ్ ఒక 1 వీక్ నుండి కంటిన్యూస్‌గా వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడుతున్నా పనులైతే ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. రోడ్లకు సంబంధించిన వర్క్స్ కానీ, అలాగే వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ నిర్మాణ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్ సైడ్‌లో టిట్కో హౌసెస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇదొచ్చేసి 12th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ సెంట్రల్ పార్క్‌లో శాఖమూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో 50 ఎకరాల రిజర్వాయరు. ఆ రిజర్వాయర్‌కి సంబంధించిన దీని చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాట్ల పనులైతే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ డీప్ ఎగ్జావేషన్ పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కంటిన్యూస్‌గా ఇది మనకి కొండవీటి వాగుకైతే కనెక్ట్ అవుతుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ చుట్టూ ఒక 3 బ్రిడ్జిల నిర్మాణ పనులైతే చేయాల్సుంది. అంటే చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం అయితే చేస్తారు. రోడ్స్ క్రాస్ అయ్యే లొకేషన్స్‌లో వాటిలో. ఈ రిజర్వాయర్ కూడా టూరిస్ట్ అట్రాక్షన్స్‌తో ఉండేలాగా బోటింగ్ రిజర్వాయర్ లాగా అయితే ఉంటుంది. అలాగే ఇదొచ్చేసి 0.01 టీఎంసీ కెపాసిటీతో అయితే ఈ వాటర్ స్టోరేజ్ అయితే అవుతుంది ఇక్కడ. మొత్తం 300 ఎకరాల సెంట్రల్ పార్క్‌లో ఈ 50 ఎకరాల రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది. చాలా వరకు ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాట్ల పనులైతే కంప్లీట్ చేశారు.
ఈ టాప్ వ్యూలో ఈ రిజర్వాయర్ ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇదొచ్చేసి 12th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కోసం పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ పైలింగ్ వర్క్స్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. ఆ టార్గెట్‌లో కంప్లీట్ చేయాలని చెప్పి వర్క్స్ కూడా స్పీడప్ చేశారు. ఫేజ్ 1 నిర్మాణం వచ్చేసి సబ్ సర్ఫేస్ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని కీలర్ గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ మొత్తం 3 ఫేజుల్లో 600 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ పైలింగ్ వర్క్స్ కోసం ఇక్కడ ఐరన్ పిల్లర్స్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ 3 ఫేజులు కలిపి 2028 కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. అలాగే నైట్ టైం కూడా పనులు చేసుకోవడం కోసం ఇక్కడ లైట్ల అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు. ఇది 16 జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గర నైట్ టైం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి E2, E3 రోడ్డు జంక్షన్ మధ్యలో అయితే ఉంటుంది. అలాగే ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ దగ్గరే మనకి రాయపూడి విలేజ్ కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ పాయింట్లోనే ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మొత్తం వ్యూ చూడొచ్చు మీరు. అలాగే ఇది 11 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు పైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మొత్తం 6 టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. బేస్మెంట్ G+18 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం 1200 ఫ్లాట్ల నిర్మిస్తున్నారు. 1200 ఫ్లాట్లు ఏంటంటే గతంలో ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకే కేటాయిస్తారు. దీన్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. మొత్తం 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ మొత్తం అయితే ఉంటుంది. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 7,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ పైలింగ్ వర్క్స్ కోసం ఈ ఐరన్ పిల్లర్స్ని ఎలా కింద లోపల దింపుతున్నారో మీరు చూడొచ్చు. అలాగే నైట్ టైం కూడా పనులైతే జరుగుతున్నాయి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ దగ్గర. ఇది 16th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ నైట్ టైము ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇది వచ్చేసి 5th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు E6 రోడ్డుకు సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ మొత్తం సైడ్ మొత్తాన్ని అయితే తవ్వి ఈ కాంక్రీట్తో ప్లాట్ఫామ్ అరేంజ్మెంట్ అయితే చేసుకున్నారు. అలాగే ఐరన్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు ఆ యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం. ఈ E6 రోడ్డు వచ్చేసి సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం ఉన్న రోడ్డు అనమాట. E6 రోడ్డు వెలకపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు 337.28 కోట్ల రూపాయలతో. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ, వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, సెవరేజ్ నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. మెయిన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే మనకి రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఐరన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇది 9 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు N11 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఈ N11 రోడ్డు కోర్ క్యాపిటల్ రోడ్ అంటారు. ఇది లింగాయపాలెం నుండి ఐనవోలు వరకు అయితే ఉంటుంది 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో. దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు 282.63 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, సెవరేజ్ నెట్వర్క్ కానీ, యూటిలిటీ డక్స్ నిర్మాణం పనులు చేస్తున్నారు. రైట్ సైడ్ డ్రైన్ కోసం మొత్తం తవ్వుతున్నారు ల్యాండ్ మొత్తాన్ని.
మధ్యలో ఉన్న గడ్డర్లు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డర్లు కూడా మీరు చూడొచ్చు. ఇది 10th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. కంటిన్యూస్‌గా ఈ కెనాల్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఎంవీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం. అంటే ఈ సీట్ క్యాపిటల్ ఏరియాలోనే. ఈ కెనాలు E3, N17 జంక్షన్ వైపు నుండి స్టార్ట్ అయ్యి N16 రోడ్డు పక్క నుండి అయితే వెళ్తూ కొండవీటి వాగు క్రాస్ అయిన తర్వాత N16 రోడ్డు ఎండింగ్‌తో ఈ సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది ఇది. అది 28 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు అప్పటికి వర్షాలు పడి అయితే ఆగినాయి. వర్షాలు పడినా పనులెక్కడ ఆగకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వర్షాలు పడుతున్నా ఏంటంటే అది వాటర్ మొత్తాన్ని డీవాటర్ చేసుకొని సైడ్ మొత్తం పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఎంవీఆర్ కంపెనీ వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే కెనాల్స్‌కి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్‌గా ఈ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు ఎంవీఆర్ కంపెనీ వాళ్ళు. రైట్ సైడ్‌లో ఉన్న రోడ్డే N16 రోడ్ అది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ట్రాక్టర్లతో డీవాటరింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఇది 9 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు అసెంబ్లీ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ నిర్మాణం వచ్చేసి L&T కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. మొత్తం 105 ఎకరాల్లో అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ అసెంబ్లీ నిర్మాణం కోసం ఈ పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది 26 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. అప్పుడే వర్షాలు పడైతే ఆగినాయి. అప్పుడు పైలింగ్ వర్క్స్‌కు జరిగిన ఇయన్నీ చూడొచ్చు ఇక్కడ. ఈ పిల్లర్ వర్క్స్ అన్నీ. ఈ అసెంబ్లీ నిర్మాణం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దీని పైన టవర్ వచ్చేసి 250 మీటర్ల హైట్‌లో అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 16th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు గెజిటెడ్ ఇంకా నాన్ గెజిటెడ్ టవర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ టవర్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 టవర్స్ అంటారు వీటినే. ఇక్కడ టైప్ 1 టవర్లు వచ్చేసి 4 ఉంటాయి. టైప్ 2 టవర్లు కూడా 4 ఉంటాయి. మొత్తం 8 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. దీంట్లో ఒక టైప్ 1 టవర్లో వచ్చేసి 4 అని చెప్పా కదా, దాంట్లో 384 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే టైప్ 2 వచ్చేసి అవి కూడా 4 టవర్లు 336 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ 16th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు నైట్ టైం కూడా ఈ లైటింగ్స్ ఏర్పాటు చేసుకొని పనులైతే చేస్తున్నారు. ఈ బిల్డింగ్స్ నిర్మాణంలో భాగంగా ఈ పైన ఫ్లోర్‌లో నిర్మించడం కోసం ఈ లిఫ్టింగ్ క్రేన్స్‌ని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక లిఫ్టింగ్ క్రేన్ ఆల్రెడీ పెట్టారు. ఆ లిఫ్టింగ్ క్రేన్ మీరు చూడొచ్చు. అలాగే ఇది 27 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఒక లిఫ్టింగ్ క్రేన్ ఉంది కదా, ఇంకో లిఫ్టింగ్ క్రేన్ కూడా పెట్టారు, అమర్చారు. అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదొచ్చేసి N18 రోడ్డు. 14th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు రోడ్డు నిర్మాణ పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ N18 రోడ్డు వచ్చేసి N సిరీస్‌లోనే లాస్ట్ రోడ్ అనమాట ఇది. ఇది మొత్తం 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది. ఈ N18 రోడ్‌కి E7, E8, E9 3 రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ అయితే నిర్మిస్తున్నారు.
ఈ N18 రోడ్డు అనంతవరం నుండి నెక్కల్లు వరకు 2.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీన్ని బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇదొచ్చేసరికి E5 రోడ్డుకి సంబంధించిన వర్క్స్. 11 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఈ E5 రోడ్డు గ్రావిటీ కెనాల్ దాటే చోట బ్రిడ్జి నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వచ్చేసి గ్రావిటీ కెనాల్ క్రాస్ అయిన తర్వాత పిచ్చుకోలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడే గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది. ఈ కెనాల్ పైన బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ E5 రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి పిచ్చుకోలపాలెం. ఇది 28న జూలైన వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ గడ్డర్లు ఏవైతే ఉన్నాయో గడ్డర్లు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఆ గడ్డర్లకి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే చేశారు. మొత్తం 6 గడ్డర్లు మీరు చూడొచ్చు ఇక్కడ. కొన్ని గడ్డర్లకి ఐరన్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. డైరెక్ట్గా ఆ గడ్డర్లు అయితే ఈ బ్రిడ్జి పైన అయితే పెడతారు. ఇక్కడే బ్రిడ్జ్ అయితే వస్తుంది. మాకు అడ్డంగా ఉన్నది గ్రావిటీ కెనాల్ అది. అలాగే ఇది వచ్చేసి 23 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు XLRI యూనివర్సిటీ నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అయినాయి. ఐనవోలు విలేజ్ దగ్గర దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ XLRI యూనివర్సిటీ అయితే ఉండబోతుంది. 1949లో జంషెడ్పూర్లో ప్రారంభమైన XLRI సంస్థ దాని తర్వాత భువనేశ్వర్లో రెండో క్యాంపస్ ఏర్పాటు చేసుకున్నారు. మూడో క్యాంపస్ వచ్చేసి అమరావతిలో ఏర్పాటు చేయడం కోసం గతంలో భూమి పూజ చేసుకొని పనులు స్టార్ట్ చేసే మూమెంట్లో గవర్నమెంట్ మారిపోయింది. ప్రెజెంట్ మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి నిర్మాణం అయితే చేయబోతున్నారు. అలాగే ఇది వచ్చేసి 14th జూలైన షూట్ చేసిన వీడియో. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్కి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 115 బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు. దీన్ని KMV అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇందులో 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు అంటారు. ఆ ఒక్కొక్క బంగ్లా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 125,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ 115 బంగ్లాసు 33.37 ఎకరాల్లో అయితే ఉంటాయి. అలాగే మిగతా 90 బంగ్లాస్ వచ్చేసి సెక్రటరీలు బంగ్లాలు అంటారు. ఆ ఒక్కొక్క బంగ్లా 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ 16 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు నైట్ టైం కూడా బంగ్లాస్కి సంబంధించిన పనులు అయితే చేసుకోవడం కోసం లైట్స్ అన్నీ ఫిట్ చేసుకుని పనులు చేసుకుంటున్నారు. ఈ 90 బంగ్లాసు ఒక్కొక్క మొత్తం 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ప్రస్తుతానికి బ్రిక్ వర్క్స్, గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. కొన్ని బంగ్లాస్కి స్లాబ్ వర్క్స్ కూడా పూర్తయినాయి. ఇంకా స్లాబ్ వర్క్స్ పూర్తయిన బంగ్లాస్ ఇంకా దాని చుట్టూతర కాంపౌండ్ వాల్ ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. కొన్ని బంగ్లాస్కి పైలింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇది వచ్చేసి 11 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు అనంతవరంకి సంబంధించిన LPS లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 650 ఎకరాల్లో LPS లేఅవుట్లు అయితే ఉంటాయి. దాదాపు 162,256 మంది నివసించే ప్రాంతం అన్నమాట ఇదంతా. ఇక్కడ LPS లేఅవుట్లో స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మ్యాన్ హోల్స్ అవన్నీ మీరు చూడొచ్చు. ఈ వర్క్స్ వచ్చేసి BSR అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 24 లొకేషన్స్లో LPS లేఅవుట్లు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో ఇది ఒక లొకేషన్ అన్నమాట. ఇక్కడ దాదాపు 650 ఎకరాల్లో LPS లేఅవుట్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భూములు ఇచ్చిన రైతులకి ఈ ల్యాండ్స్ అయితే కేటాయిస్తారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్కి సంబంధించిన పనులు చేస్తున్నారు. అదంతా మీరు చూడొచ్చు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అనంతవరం నెక్కల్లు విలేజ్ దగ్గర అయితే జరుగుతున్నాయి.
అలాగే ఇది 28 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు చాలా వరకు పనులైతే జరిగినాయి. మధ్యలో ఉన్న మ్యాన్ హోల్స్ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు రెడ్ కలర్‌లో కనిపిస్తున్న పైప్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ పవర్ లైన్స్ అయన్నీ. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో వచ్చేసి N16కి రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు 2 వైపులా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది రీసెంట్‌గా తీసిన వీడియో. అప్పుడు మీరు చూడొచ్చు పనులెలా చేసుకుంటున్నారు. చాలామంది అమరావతిలో వర్షాలు పడుతుంటే పనులు ఆగిపోయినాయని చెప్పి ఫేక్ ప్రచారాలైతే చేస్తున్నారు. కానీ ఎక్కడా పనులు ఆగకుండా వేటి పనులు అవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటున్నాయి. అలాగే ఇదొచ్చేసి 12థ్ జూలైన షూట్ చేసిన వీడియో. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ టవర్స్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడంతో ఇంటీరియర్ వర్క్స్ చేసుకుంటున్నారు. అలాగే ఔట్ సైడు పెయింటింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 12 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. దీంట్లో 288 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాటు 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 14,46,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 10.48 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం నిర్మాణాలైతే జరుగుతున్నాయి. నైట్ టైం కూడా మీరు చూడొచ్చు. 16 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు నైట్ టైం పనులు చేసుకోవడం కోసం లైట్‌లన్నీ ఆన్ చేసుకొని ఇంటీరియర్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి లోపల పనులు వచ్చేసి టైల్స్ గానీ, గ్రైనైట్ ఫ్లోరింగ్ పనులు గానీ, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇదొచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్సు. ఇక్కడ మొత్తం 6 టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం 144 ఫ్లాట్‌లయితే ఉంటాయి. దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 7,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. మొత్తం 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి టైల్స్ గానీ, ఫ్లోరింగ్ గానీ, వైరింగ్, ప్లంబింగ్ వర్క్స్, ఇంకా ఫైర్ సేఫ్టీ వర్క్స్ అయితే ఇంటీరియర్‌గా జరుగుతున్నాయి. ఔట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ చేసేసారు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ గానీ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ పనులొచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నైట్ టైం కూడా మీరు చూడొచ్చు. 16థ్ జూలైన వీడియో షూట్ చేసినప్పుడు నైట్ టైం కూడా ఈ టవర్స్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి ఇంటీరియర్‌గా. అలాగే ఇదొచ్చేసి E7 రోడ్డు. 15థ్ జూలైన వీడియో షూట్ చేసినప్పుడు E7 రోడ్డు వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ E7 రోడ్డు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ E7 రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం BSR కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే డెవలప్ చేస్తున్నారు. అదంతా మీరు చూడొచ్చు. అంటే స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్కు, వాటర్ సప్లై నెట్వర్కు, సెవరేజ్ నెట్వర్కు, ఇంకా యూటిలిటీ డక్ట్స్, పవరు, ఐసీటీ లైన్స్ గానీ, రీయూజ్ వాటర్ లైన్స్ గానీ, పెడెస్ట్రియన్ ట్రాక్స్ అయన్నీ డెవలప్ చేయాల్సుంది. అలాగే ఇవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్సు. ఇక్కడ మొత్తం 6 టవర్ల నిర్మాణం అయితే జరిగింది గతంలోనే. ఈ టవర్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇంటీరియర్ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఇంటీరియర్ వర్క్స్ అయితే ప్రెజెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు.
ఇక్కడ మొత్తం 6 టవర్‌లో 720 ఫ్లాట్‌లయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాటు 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 27,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 19.3 ఎకరాల విస్తీర్ణంలో వీటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇంటర్నల్ ప్లంబింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి 16th జూలైన వీడియో షూట్ చేసినప్పుడు ఎన్‌జీఓ ఆఫీసర్స్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్‌కి సంబంధించిన పనులైతే జరుగుతున్నాయి. ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే వీటికి సంబంధించిన టెండర్ దక్కించుకున్నారు. ప్రెజెంట్ ఇక్కడ సైట్ క్లియరెన్స్ చేసుకొని అన్ని వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం 21 టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. మొత్తం 1968 ఫ్లాట్‌లయితే ఉంటాయి ఇక్కడ. 35,06,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. 26.61 ఎకరాల్లో వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది 27 జూలైన వీడియో షూట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా. ఎందుకంటే ఇక్కడ టాప్ ఫ్లోర్స్ నిర్మాణం కోసం క్రేన్స్ అయితే అవసరం అవుతాయి. ఆ క్రేన్స్‌ని కూడా ఫిట్ చేశారు. ప్రస్తుతానికి ఒక క్రేన్ అయితే ఫిట్ చేశారు. ఇంకో క్రేన్ ఫిట్ చేయడం కోసం అయితే అంతా రెడీ చేసుకున్నారు. ఇక్కడ మీరు క్రేన్ కూడా గమనించొచ్చు. దీన్ని ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ 16th జూలైన వీడియో షూట్ చేస్తున్నప్పుడు నైట్ టైం కూడా ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మెయిన్‌గా ఈ టవర్స్‌కి సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఇంటీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. మొత్తం 1,023 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాజెక్ట్‌ని ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం కలిపి ఫేజ్ 1 నిర్మాణం అంటారు. ఆ ఫేజ్ 1 నిర్మాణం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది. టార్గెట్‌లోగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు నైట్ టైం కూడా పనులైతే చేసుకుంటున్నారు. అలాగే ఇదొచ్చేసి మనకి కోర్ క్యాపిటల్ ఏరియా. మనకి కోర్ క్యాపిటల్ ఏరియా N11, N12 2 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది. మనకి E9 రోడ్డు ఎండింగు, E8 రోడ్డు అలాగే దీని కంటిన్యూగా నిర్మాణాలైతే ఉంటాయి. దీంట్లో గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ అయితే ఉంటుంది. ఇంకో పక్క నాలెడ్జ్ సిటీ కూడా ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. రైట్ సైడ్‌లో మనకి N11 రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి N12 రోడ్డు అయితే ఉంటుంది. ఆ N11, N12 రోడ్లు వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్‌లో లింగాయపాలెము, రాయపూడి విలేజ్ ఉంటుంది. ఎండింగ్‌లో వచ్చేసి శాఖమూరు, ఐనవోలు విలేజెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.